హలో అందరికీ. ఈరోజు డేరాడూన్లో వర్షం ఫుల్ పడిందండి. ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపించింది. అందుకని వేడివేడిగా గోధుమ పిండితో అట్లు చేసామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ అట్లు అనేది. మీరు చాలా రకాలుగా అట్లు తినుంటారు కదా. ఈ గోధుమ పిండితో అట్లు ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా ఎమ్మీగా ఉంటాయి. ఈ వీడియో చూసే మొదలు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ట్యాగ్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులోన పావు కప్పు వరకు పంచదార వేసుకొని 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లించుకోనండి. మీరు జల్లించుకుంటే బాగుంటుంది, నలకలున్న పోతాయి. ఆ జల్లించుకున్న అందులోనూ పంచదార అనేది కరిగించుకొని అందులో గోధుమ పిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడు అది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేసుకొని సరిపోద్దండి, ఎక్కువ అవసరం పట్టదు ఆయిల్ అనేది. ఆయిల్ వేసుకొని మనం ఒక గరిటెని అలా పోసుకుంటే సరిపోద్దండి. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనం సైడ్కి చిన్న కొంచెం అప్లై చేసుకుని సరిపోద్ది. మరీ ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి, కొంచెము ఆయిల్ అయితే సరిపోద్ది. మనం ఇలా వెనక్కి వైపు తిప్పుకోమండి. చూడండి ఎంత బాగా వచ్చింది. అటు అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలాగ వచ్చింది కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి కదా. చూసారు కదా, నేను కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసుకాను. వీడియోలో మీకు చూపించలేదు, మీరు కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలాగ వచ్చాయో కూడా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ అట్లా అనేది. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.